హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి మీరు లాగిన్ చేస్తున్నారో దాన్ని బట్టి. నేను పద్మకృప, మీ వెరీ ఓన్ డిజిటల్ బిజినెస్ మెంటర్, అండ్ ఐమ్ వెల్కమింగ్ యూ టు అనదర్ సెషన్ ఆఫ్ బిజినెస్ గురించి మాట్లాడడానికి, మన ఆన్లైన్ బిజినెస్ గురించి తెలుగు టాక్ షో అనమాట. అండ్ మీకు తెలిసినట్లు ఎవ్రీ వీక్ మేము ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాము. అండ్ ఈ వీక్ వచ్చేసి 31st ఎపిసోడ్ అనమాట. సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వీ హ్యావ్ ఆర్ గెస్ట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, షర్మిల గారు, అండ్ మంజుల గారు ఫ్రమ్ కెనడా, అండ్ రూపా గారు ఫ్రమ్ ఇండియా. సో వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఈరోజు. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కానీ మీరు కింద కమెంట్స్లో రాయండి, మేము డెఫినెట్గా వీ విల్ గెట్ బ్యాక్ టు యూ, రైట్. అండ్ ఇంకా మీరేమైనా టాపిక్స్ గురించి లైవ్స్ చేయాలి మేము అని మీకుంటే దాని గురించి కూడా చెప్పండి మాకు. సో ఈరోజు కొన్ని టాపిక్స్ పైన మేము డిస్కస్ చేస్తాము. ఇవి ఎందుకు చేస్తాము అంటే మీకు ఈ బిజినెస్ గురించి ఇంకా జ్ఞానం రావడానికి అండ్ మీకు ఒక డిసిజన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో అలాగే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, అండ్ ఈ బిజినెస్ ద్వారా మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుకోవచ్చా. సో దీనిపైన డిస్కస్ చేయడానికి షర్మిల గారు తన ఎక్స్పీరియన్స్ అండ్ థాట్స్ షేర్ చేస్తారు. సో వెల్కమ్ షర్మిల, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకొని వై డోంట్ యూ స్టార్ట్ విత్ దిస్ టాపిక్. షూర్ పద్మ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్మిల. నాకు 2 కిడ్స్, సివిల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ పార్ట్ టైం గా చేస్తున్నాను. సో వాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీన్స్ టు మీ అంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నాకు లైఫ్ ని నా వేలో లీడ్ చేయడం. సో మనీ కోసం టెన్షన్ పడకుండా, అలాగే ఎవ్రీ మంత్ వచ్చే బిల్స్ గురించి టెన్షన్ లేకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, దట్స్ రియల్ హ్యాపీనెస్ ఫర్ మీ. నాట్ ఓన్లీ ఫర్ మీ, లైక్ ఐ థింక్ ఫర్ ఎవ్రీవన్. ఈ డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు ఐ యూస్ టు ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ ఫ్యామిలీ అండ్ కెరియర్. సో వెన్ ఎప్పుడైతే నేను మా సెకండ్ బేబీని చైల్డ్ కేర్ పంపడం స్టార్ట్ చేశానో, ఐ యూస్ టు వరీ ఎ లాట్ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ సంథింగ్ దట్ గివ్ మీ ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. అప్పుడే ఈ డిజిటల్ బిజినెస్ అనేది తెలుసుకున్నాను. ఇనిషియల్లీ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్, అండ్ నాకు ఆన్లైన్ సిస్టమ్ గురించి అంతగా తెలీదు. బట్ ప్రాపర్ ట్రైనింగ్ వల్ల, కమ్యూనిటీ సపోర్ట్ వల్ల స్లోగా అన్ని నేర్చుకున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ రిజల్ట్ అన్నమాట. నౌ నేను ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా వర్క్ చేయొచ్చు, అండ్ నా టైం అనేది మేనేజ్ చేసుకుంటాను, అండ్ ఈ బిజినెస్ అనేది నా కిడ్స్ షెడ్యూల్లో చేసుకుంటాను, అండ్ ఇన్కమ్ అనేది ఈ బిజినెస్ త్రూ వచ్చేది. నిజంగా ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఐఎమ్ గెట్టింగ్ ద టైమ్, యునో ద ఫ్రీడమ్ అండ్ ద పీస్ ఆఫ్ మైండ్. ఏదైతే నాకు కావాలి అనుకున్నానో అది నేను పొందగలుగుతున్నాను. సో యా, ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఎవరైనా సరే ఈవెన్ కన్సిస్టెన్సీగా ఎఫర్ట్స్ పెడతారో డైలీ, వాళ్ళు కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఈ బిజినెస్ త్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కంపల్సరీ పొందుతారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే జస్ట్ మనీ కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ టైమ్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్, ఫీలింగ్ ఒక పీస్ఫుల్ మైండ్, అండ్ మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చు. ఈ బిజినెస్ అనేది నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చింది, అండ్ దట్స్ వై ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఇదే కాదు, ఏది కూడా ఓవర్ నైట్ లో అనేది జరిగిపోదు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. యా, దిస్ ఈజ్ మై వర్షన్ పద్మ. థ్యాంక్ యూ. ఆసమ్ షర్మిల, చాలా బాగా చెప్పారు. అండ్ కరెక్టే అండి, తను చెప్పినట్లు బిజినెస్ అనేది ఓన్లీ డబ్బుల కోసం కాదు. ఎందుకంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ దే మిస్ అవుట్ ఆన్ ఫ్యామిలీ టైం, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేయడం కానీ అవి వాళ్ళకి కుదరదు. సో మనీ ఒక్కటే ఉంటే మనకి ఇనఫ్ కాదు, ఎందుకంటే స్ట్రెస్ ఇంకా బిల్డ్ అవుతుంది.
సో ఒక సేయింగ్ ఉంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, డూయింగ్ వాట్ యు లవ్ టు డూ and doing it with whom you love and doing it from wherever you want. So I think mana business ee uh, three conditions ni fulfill chestadi. So that is the beauty of our business. And so next question keldamu, and I want to invite Sharmila Manjula garu for this. So meer cheppandi, and do you balance అంటే do you believe anyone can start a digital business? అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా, డిజిటల్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకున్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయగలరా? సో ఇఫ్ యూ బిలీవ్ వై అది చెప్పండి, వై నాట్ అంటే కూడా చెప్పండి. సో మంజుల గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ పద్మ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. నేను పార్ట్ టైం స్కూల్ టీచర్ కేడర్లో పనిచేస్తాను. నేను ఫ్యామిలీతో ఉంటున్నాను ఇక్కడ. సో ఇది చాలా మంచి క్వశ్చన్, ఎవరు చేయొచ్చా ఈ బిజినెస్. ఎందుకంటే నేను ఈ బిజినెస్ గురించి కంప్లీట్గా తెలుసుకోలేదు. నేనేం చూసానంటే, నాలాంటి ఒక అమ్మాయి ఎవరైతే, నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి, నాలాంటి ఒక అమ్మాయి ఎవరైతే ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉందో, ఆమె ఇవన్నీ అంటే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే అమ్మాయి వదిలేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. అది చూసి నేను ఈ బిజినెస్ దిగాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నాకు తెలిసింది ఏంటంటే, మేము ఒక ప్రైవేట్ కమ్యూనిటీలో యాడ్ అవుతాము, అవన్నీ ముందు చూసుకునేదాన్ని కాదు నేను. దాని తర్వాత ఈ బిజినెస్ యాడ్ అయ్యాక అప్పుడు నేను చూసింది ఏంటంటే, ఆ కమ్యూనిటీలో మేము చూస్తే చాలా మంది వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ బిజినెస్ చేస్తున్నారు అని. నేను బిజినెస్ స్టార్ట్ చేయక రియలైజ్ అయ్యాను. నేను ముందు రియలైజ్ అవ్వలేదు, అది నేను అంత పర్టికులర్ చూడలేదు. నేను ఏంటంటే, ఈ బిజినెస్ సైడ్ హజిల్లా స్టార్ట్ చేద్దాము, నాకు ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ నుండి ఒక రఫ్ ఫేజ్ నుంచి అండర్గోయింగ్ రఫ్ ఫేజ్ ఇన్ లైఫ్, రైట్, మై ఫ్యామిలీ. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అయింది. కానీ ఇందులో వచ్చాక తెలిసింది ఏంటంటే, అందరూ వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. దాని తర్వాత ఫుల్ టైం 9 to 5 జాబ్ చేసే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. దాని తర్వాత ఇంట్లో ఫ్రీగా ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నారు. సో ఇది చూసి చాలా ఆశ్చర్యం వేసింది. దాని తర్వాత ఈ బిజినెస్లో వచ్చాక స్లోగా తెలుసుకున్నది ఏంటంటే, ఈ ట్రైనింగ్ ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ చాలా బాగుంటుందండి. మనకి స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది, వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత కోచ్ ఉంటారు, మెంటర్ ఉంటారు, మన కమ్యూనిటీ ఉంటుంది. మెయిన్ ఏంటంటే, మనకి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు అన్నది ఈ బిజినెస్ వచ్చాక తెలిసింది. ఏ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఏ బిజినెస్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు అని నేను జాయిన్ అయ్యాక తెలిసింది నాకు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్లో డబ్బులు సంపాదించడం కన్నా మనకి హెల్తీ ఎన్వైరన్మెంట్ చాలా అవసరం. కొత్తది ఏదైనా స్టార్ట్ చేస్తామని, ఇప్పుడు మన కొత్త కంపెనీలో ఏదైనా జాయిన్ అయితే కూడా మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్న దాని కూడా ఫస్ట్ ఎన్వైరన్మెంట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. హ్యాపీ ఎన్వైరన్మెంట్, హెల్తీ ఎన్వైరన్మెంట్, లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, ఎంకరేజింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటే అది ఇన్స్పైరింగ్గా ఉంటుంది నేర్చుకోవడానికి. సో ఈ బిజినెస్లోకి వచ్చాక నాకు అది అనిపించింది ఏంటంటే, ఎవరైనా ఈ బిజినెస్ ఎందుకు చేయగలరు, ఎందుకంటే మాకు ట్రైనింగ్ బాగుంది, ఎన్వైరన్మెంట్ బాగుంది, హెల్తీ ఎన్వైరన్మెంట్, వీక్లీ మీటింగ్స్ ఉంటాయి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన గ్రూప్లో పెడితే ఎవరో ఒకటి రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా డౌన్ అనిపించి ఈ బిజినెస్ కంటిన్యూ చేయాలా అని అనిపించినప్పుడు కూడా ఆ ఎన్వైరన్మెంట్, ఐ థింక్ నాకైతే ఆ ఎన్వైరన్మెంట్ మేక్స్ మీ మోర్ ఎంకరేజింగ్ అండ్ ఇన్స్పైరింగ్ టు మూవ్ ఆన్. సో అదే అండి నా ఒపీనియన్ పద్మ గారు. సో ఐ ఫీల్ ద ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఇక్కడ యాడ్ చేద్దాం అనుకున్నాను అంటే, 18 years అండ్ అబవ్ వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. మా అబ్బాయి కూడా ఈజ్ అ టీనేజర్ నౌ, ఈ కాలేజ్ జాయిన్ అయ్యాడు ఇప్పుడే ఇయర్ డిగ్రీలో. సో వాడికి చెప్తూ ఉంటాను అనమాట. సో నువ్వు ఈ బిజినెస్ గురించి ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే, అమ్మ ఎవరైనా చేయొచ్చా బిజినెస్ అని అడుగుతూ ఉంటాడు నన్ను. సో యా, ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు. 18 and above, మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలండి బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో యా, దట్స్ ఆల్ అబౌట్ మీ పద్మ. కరెక్ట్ చెప్పారు మంజుల గారు. సో వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. మనం ఏం చేసినా కూడా మన చుట్టూ ఎవరితో మనం సరౌండ్ అవుతున్నాము, ఎవరితో ఎంగేజ్ చేస్తున్నాము, డైలీ ఎవరితో మనము కమ్యూనికేట్ చేస్తున్నాము, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ బిజినెస్లో మనకి చాలా మంచి కమ్యూనిటీ ఉంది. అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా మనకి కాంటాక్ట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ తను చెప్పినట్లు మినిమం 18 years ఉంటే చాలండి. మీరు ఒక మొబైల్, ల్యాప్టాప్ యూస్ చేస్తుంటే మీరు ఈ బిజినెస్కి యూఆర్ రెడీ అనమాట. అండ్ ఇక్కడే మీరు చూడొచ్చు డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు
షర్మిల గారు, షీఈ్ అ సివిల్ ఇంజనీర్. అలాగే మంజుల గారు, షీఈ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, స్కూల్ టీచర్. రూపా గారు హోమ్ మేకర్. అండ్ నేను ఐటీ నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు అనేది కాదు, కానీ మీకు ఒక డ్రీమ్ ఉంది, మీకు ఒక యూనో అడిషనల్ ఇన్కమ్ కావాలి, యూ వాంట్ టు అచీవ్ వాట్ యూ హ్యావ్ నాట్ అచీవ్ త్రూ యర్ జాబ్. సో అలాంటి మైండ్ సెట్ ఉంటే మీరు తప్పకుండా ఈ బిజినెస్కి కరెక్ట్ పర్సన్ అనమాట. సో ఎనీబడీ కెన్ జాయిన్ ద బిజినెస్ ఇన్ సింపుల్ టర్మ్స్. రైట్, గ్రేట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనకి ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, రైట్? అండ్ ఈ బిజినెస్లో సక్సీడ్ అవ్వడానికి ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, దీని గురించి చెప్పడానికి రూపా గారిని ఇన్వైట్ చేస్తున్నాను. రూపా గారు, ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ అండి దీని గురించి. వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ నీడెడ్ ఫర్ దిస్ డిజిటల్ బిజినెస్? వెల్కమ్. పద్మ, అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీణ్. నేను ఒక స్టే అట్ హోమ్ మామ్ని. ఈ బిజినెస్ లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాను. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ రన్ చేస్తున్నాను. సో టాపిక్ వచ్చేసి ఎలా స్కిల్స్ అనేది ఎలా ఈ బిజినెస్ కి కంపల్సరీనా అనేది, దాని గురించి మాట్లాడాలి అంటే ఇందులో ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు, ఎలాంటి డిగ్రీ కూడా అవసరం లేదు. మీకు నేర్చుకోవాలి, నేను చెయ్యగలను అన్న తపన ఉంటే మీరు ఈ బిజినెస్ లో మీరు రన్ చేయొచ్చు అండ్ సక్సీడ్ కూడా అవ్వచ్చు. ఇంకా చెప్పాలి అంటే నేను ఒక స్టే అట్ హోమ్ మామ్ని. 15 years నుంచి అసలు నాకు ఎలాంటి ఓకే, నేను ఎంసీఏ చేసినా కూడా కొత్త స్కిల్స్ రావడం వల్ల నేను అప్గ్రేడ్ అవ్వలేదు టెక్నికల్ స్కిల్స్ మీద. సో ఇప్పుడు నేను ఏంటంటే పిల్లలతో చూసుకోవడం అదే నా మొత్తం ఇంట్లోనే సరిపోతుంది నాకు. సో ఇప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కూడా నాకు అనిపించేది, ఎందుకంటే దీనికి బిజినెస్ నాలెడ్జ్ కావాలి అని, లేదు అంటే టెక్నికల్ స్కిల్స్ కూడా ఏమన్నా కావాలి దీనికి అని అనుకున్నాను. సో వన్స్ ఇందులోకి జాయిన్ అయిన తర్వాత నాకు అనిపించింది ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు, ఎలాంటి బిజినెస్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు ఈ బిజినెస్ లో. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అలా డిజైన్ చేశారు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఫ్రమ్ జీరో నుంచి కూడా మీరు ఈ బిజినెస్, జీరో నాలెడ్జ్ నుంచి కూడా ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, మీరు సక్సెస్ అవ్వచ్చు కూడా. ఇంకా చాలా మంది ఇందులో చేస్తున్నారు ఎనీ డిగ్రీ, వితౌట్ ఎనీ డిగ్రీ, ఎలాంటి డిగ్రీ లేకున్నా కూడా ఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి, నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అని, లేదు అంటే కొంతమంది ఏంటంటే సైడ్ హాసల్ గా స్టార్ట్ చేస్తున్నారు. ఆ తపన ఉంటే చాలు మీలో, మీరు ఈ బిజినెస్ ని రన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ ఇందులో మెయిన్ గా అవసరము. అంటే డైలీ జనరల్ గా మనమే చాలా మంది ఏం చేస్తారంటే రీల్స్ చూస్తూ ఉంటారు. ఆ రీల్స్ చూసే దాని బదులు మనము ఈ బిజినెస్ లో కొంచెం ఎఫర్ట్ పెడితే, 10% ఎఫర్ట్ పెడితే చాలు, ఈ బిజినెస్ లో రన్ చేయొచ్చు. ఇంకా మన మైండ్ సెట్ కూడా ఓకే, మనం ఎందుకు చేస్తున్నాము, నేను నేర్చుకోగలను, నేను చెయ్యగలను అన్న తపన ఉంటే ఈ బిజినెస్ కూడా మీరు రన్ చేయొచ్చు. ఇంకొకటి, మీరు మీ స్టోరీని మీ ఓన్ వేలో, ఎందుకంటే జనరల్ గా ఆర్డినరీ పీపుల్సే ఉంటారు ఇందులో, జనరల్ గా వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి మీ స్టోరీ కానీ, మీరు చెప్పే ఎలాంటిదైనా కూడా అది వాళ్ళకు టచ్ అవ్వాలి. అది ఆ టాపిక్ అంటే మీ స్టోరీ వాళ్ళకి కనెక్ట్ అయితే అది మీకు వాళ్ళకి ట్రస్ట్ అనేది వస్తుంది. ఇందులో ఇదొక పాయింట్ నేను చెప్పగలను. సో ఇది పద్మ నేను చెప్పాలనుకున్నది. దట్స్ ఇట్. ఎస్ రూపా, చాలా బాగా చెప్పారండి. సో యాక్చువల్లీ ఇక్కడ రెడీమేడ్ స్కిల్స్తో మనం రాక్కర్లేదు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కూడా, ఏ స్కిల్స్ లేకపోయినా కూడా ఇక్కడ నేర్చుకోవాలి అనే తపన ఉంటే చాలు. తను చెప్పారు కదా, అంటే ఒక ఓపెన్ మైండ్ ఉండాలి మనకి. నేర్చుకొని దాన్ని రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైనా కూడా ఈ బిజినెస్లో గ్రోత్ కానీ సక్సెస్ కానీ పొందగలరు. సో అది అండి ఈరోజు టాపిక్స్. అండ్ ఐ హ్యాడ్ అ నైస్ టైమ్ చాటింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి టాపిక్తో. టిల్ దెన్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్.
ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో రాయొచ్చు. అండ్ ఇక్కడ కనపడిన ఏ వెబ్సైట్ కన్నా మీరు రీచ్ అవుట్ చేయొచ్చు. యూ కెన్ లాగ్ ఆన్ టు దేర్ వెబ్సైట్, రిజిస్టర్ చేసుకోండి ఒక ఫ్రీ వెబినార్ కోసం టు నో మోర్ అబౌట్ దిస్ బిజినెస్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ స్టే బ్లెస్డ్. బై ఎవరీవన్. బాయ్.